3 months కోర్స్. అన్ని లైవ్ క్లాసెస్ ఏదైతే తీసుకున్నానో అన్నీ కూడా ఇప్పటి వరకు తీసుకున్నాయి అన్నీ ఉన్నాయి. 3 months లైవ్ క్లాస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ మీకు 1499 రూపాయలకు వస్తుంది. 3 months 1499. ప్రతి ఒక్క టాపిక్ని లెంత్, బ్రెడ్త్, టాప్, బాటమ్ ప్రతి ఒక్క దాన్ని ఇన్ డీటెయిల్డ్గా, కాన్సెప్చువల్గా, థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్గా, లాజికల్గా, నాన్ ఫార్ములే బేస్డ్ లెర్నింగ్గా, రైట్, మీకు మొత్తము డీటెయిల్డ్గా లైవ్ బ్యాచ్ నేనే తీసుకుంటాను సార్. 3 months కోర్స్. ఇది 1499. 5000 స్టూడెంట్స్. ఫస్ట్ 1000 స్టూడెంట్స్కి ఇది 1499. 1000 పెరిగిన తర్వాత దాని ఫీజు 2499. డెఫినెట్గా మంచి ప్రీమియం కంటెంట్ ఎప్పుడూ కూడా కొంచెం కాస్ట్లీనే ఉంటుంది. ఉన్న అందరి టీచర్స్ కంటే ఒక యాప్టిట్యూడ్ రీజనింగ్కి అట్లీస్ట్ మనకు 10-15% కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తిగా మీకు అరిథమెటిక్ బుక్ కూడా రెడీ అవుతుంది. నాకు తెలిసి కొన్ని వారాల్లో బుక్ రిలీజ్ అవుతుంది. టెస్ట్ సిరీస్ కూడా రిలీజ్ అవుతుంది. మొత్తము 4-5 ప్రోడక్ట్స్ ప్యారలల్గా సింగిల్ హ్యాండెడ్గా కూర్చొని నేను డెవలప్ చేస్తున్నాను. సో మీరు తీసుకోవాలి అని అనుకుంటే ఇది ఇంక్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్ సార్, ఇది ఎక్స్క్లూడింగ్ కాదు, ఇంక్లూడింగ్ ఆఫ్ 18% GST, ఇంక్లూడింగ్ ఆఫ్ 18% GST. మీరు ఒక ప్రొఫెషనల్ కంపెనీనా లేదా తెలుసుకోవాలి అని అనుకుంటే పేమెంట్ చేసిన తర్వాత GST నంబర్ ఉంటే మీకు అర్థమైపోతుంది ఆ కంపెనీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుందని. ఇది మీకు స్పెషల్. పూర్తి డీటెయిల్స్ నేను దయచేసి నన్ను సేల్స్ పర్సన్ చేయొద్దు. బ్యానర్లో ఇది మీరు క్లిక్ చేస్తే పూర్తి డీటెయిల్స్ మీకు అక్కడ కనబడతాయి. పూర్తి డీటెయిల్స్ అక్కడ మీకు కనబడతాయి. కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ 22 January. SI ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ February 19, 2023. మనము November 28లో ఉన్నాము. అంటే November 28 ఎంత తొందరగా అంటే అంత తొందరగా మీరు అన్ని మెథడ్స్ నేర్చుకుంటే January 28 అండ్ February 28 ఆల్మోస్ట్ రైట్. ఏవైనా డేట్ ఎక్స్టెన్షన్ అవుతే ఆటోమేటికల్గా మనం చేస్తాం. అందుకే మీకు 3 months వ్యాలిడిటీ కోర్స్, పూర్తిగా అన్ని లైవ్ క్లాసులు. దయచేసి చాలామంది స్టూడెంట్స్కి చెప్తున్నాను సార్, మీరు చేసే తప్పు తెలియకుండా నేను చెప్తున్నాను. ఒక రికార్డెడ్ బ్యాచ్ తీసుకుంటారు. ఆ రికార్డెడ్ బ్యాచ్లో మీరు సెల్ఫ్ మోటివేట్ కాకపోతే, అంటే మీరు షెడ్యూల్ వేసుకొని చదవకపోతే కొంటారు కానీ చదవరు. అక్కడే మీకు మ్యాక్సిమం కోచింగ్ సెంటర్స్ లాభపడేది కూడా అక్కడే. నేను లైవ్ బ్యాచ్నే ఎక్కువగా రైట్ ఇష్టపడతాను. ఎందుకంటే లైవ్ బ్యాచ్ మీరు నా క్లాసు వింటారు, మీరు క్లాసులో డౌట్స్ అడుగుతారు. అన్ని క్లాసులు అనిల్ నాయరే తీసుకుంటారు. ఇంకో కోచింగ్ సెంటర్ లాగా అరిథమెటిక్ ఒకరు, ఆల్జీబ్రా ఒకరు, ప్రాబబిలిటీ ఒకరు. నేను యాప్టిట్యూడ్ టీచర్ని, నేను క్యాట్ ఎగ్జామినేషన్ ట్రైనర్ని. మొత్తం అన్ని లైవ్ క్లాసులు నేనే తీసుకుంటాను రైట్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను బ్యానర్ పెట్టిన తర్వాత 210 మంది అర్ధగంటలో తీసుకున్నారు. ఇది 5000 మంది స్టూడెంట్స్కి 3 monthsకి ఫస్ట్ 1000 స్టూడెంట్స్కి 1499కి వస్తుంది. అదే మీరు 1000 దాటిన తర్వాత 5000 స్టూడెంట్స్ వరకు కూడా 2499 ఉంటుంది. 5000 సీరియస్ అండ్ సిన్సియర్ రైట్ కాల్ గెటర్స్ నాకు వస్తే చాలు. ఇది ఈ బ్యాచ్కు సంబంధించిన డీటెయిల్స్. పూర్తిగా 3 months కోర్స్ సార్. కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ చూద్దాం సార్. ఇదంతా కూడా మీకు ఈరోజు వచ్చిన నోటిఫికేషన్లో ఇంగ్లీష్లో ఉంది. నేను తెలుగులో చక్కగా మీకు వివరణ ఇస్తాను. ఇది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు రైట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పోలీస్ కానిస్టేబుల్ రైట్ ఉద్యోగాలకు మొత్తము పోలీసు శాఖలో 6100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి రాష్ట్ర నియామక మండలి ప్రకటన విడుదల చేసింది. 6100 జాబ్స్. అండ్ ట్రస్ట్ మీ, దీస్ అన్ అమేజింగ్ నంబర్. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు క్యాపిటలైజ్ దట్ నంబర్. ఈ
అప్లికేషన్ ప్రారంభ తేదీ. ఇప్పుడు మనకు పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. 30 నవంబర్ నుంచి మనము అప్లై చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు? 28 డిసెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. 30 నవంబర్ నుంచి 28 డిసెంబర్ వరకు మనము పోలీస్ కానిస్టేబుల్ అప్లికేషన్ ఫామ్ చేసుకోవచ్చు. అప్లికేషన్లు అన్నీ కూడా మనకు ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది? 9th జనవరి వస్తుంది. రైట్. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు సార్? మీ యొక్క డే ఎప్పుడు? 22 జనవరి, 22 జనవరి. అంటే ఆల్మోస్ట్ మీకు 22 + 31 53 + 2 ఆల్మోస్ట్ మీకు 55 రోజులు ఉన్నాయి. ఈ 55 రోజుల్లో ప్రతిరోజు మీరు కలగంటున్న యూనిఫామ్ మీకు కావాలి అని అనిపిస్తే దయచేసి దాని మీదనే అర్జునుడిలాగా గురిపెట్టండి సార్. రైట్. మీరు ఏదైతే టాపిక్లో వీక్ అనుకున్నారో ఆ కోర్సు మీరు తీసుకోండి. 22 జనవరి, 22 జనవరి. దాని తర్వాత సార్ ఎవరెవరు ఈ ఎగ్జామ్ రాయొచ్చు, ఎవరెవరు ఈ ఎగ్జామ్ రాయొచ్చు దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చూద్దాం. రైట్. ఎవరైతే అభ్యర్థులు ఇంటర్ లేకుండా, రైట్, ఇంటర్కి ఈక్వలెంట్ అయిన డిప్లొమా పాస్ అయి ఉండాలి. రైట్. అదే కనుక మీరు రిజర్వేషన్ కేటగిరీ అయిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కనుక అవుతే ఇంటర్ పాస్ అయి హాజరై ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్లకు. రైట్. ఇది దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ టు రైట్ దీస్ ఎగ్జామినేషన్. నౌ ఇక్కడ చూడండి సార్, వయసుకు సంబంధించి గత ఎగ్జామినేషన్లో 18 నుంచి 24 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. రైట్. అదే వచ్చింది. మోస్ట్ లైక్లీ దట్ ఓన్లీ విల్ గెట్ క్యారీ ఫార్వర్డ్. 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ వరకు మీకు గనక ఈ పర్టికులర్ లిమిట్ వరకు డేట్ ఉంటే, మీరు బ్యాంక్ ఎగ్జామ్ రాసిన, ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసిన, ఏ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్ రాసిన ఏజ్ లిమిట్ మోర్ ఆర్ లెస్ రైట్ ఈక్వల్గా ఉంటుంది. కానీ కొంత రిజర్వేషన్ కేటగిరీకి కొంత రిలాక్సేషన్ ఇస్తారు. అది బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా 5 సంవత్సరాల ఎక్స్ట్రా రిలాక్సేషన్ మీకు ఉంటుంది. 5 సంవత్సరాల ఎక్స్ట్రా రిలాక్సేషన్ మీకు ఉంటుంది. రైట్. నేను అన్ని మీ డౌట్స్ అన్నీ కూడా 1 by 1 హ్యాండిల్ చేస్తాను. కొన్ని ఎగ్జామినేషన్ నోటిఫికేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్పుట్స్ మనం చూసిన తర్వాత కోర్స్ డీటెయిల్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్తాను సార్. ఇది చూడండి సార్, మీరు ఏపీఎస్పి. రైట్. ఇది పోస్టు, జెండరు, హైటు, చెస్ట్ వెయిట్ ఇదంతా మీకు తెలిసిన విషయమే సార్. ఫిజికల్ మెజర్మెంట్కి సంబంధించి మీకు ఉండాల్సిన ఇంపార్టెంట్ రిలేటెడ్. నౌ ఇక్కడ మీరు చూస్తే గనక సబ్ ఇన్స్పెక్టర్లకు 411 సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు ఉన్నాయి. అప్లికేషన్ ప్రారంభ తేదీ ఇనీషియల్గా మీరు కానిస్టేబుల్కి అప్లై చేస్తారు. కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 22 జనవరి. దాని తర్వాత ఫిబ్రవరి 19 సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సబ్ ఇన్స్పెక్టర్ మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి ఎందుకు 3 months వ్యాలిడిటీ ఇచ్చాను. సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 19 ఫిబ్రవరి, 19th ఫిబ్రవరి ఇట్ ఈజ్. రైట్. సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చి 22 జనవరి. సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 19th ఫిబ్రవరి. మళ్ళీ చెప్తున్నాను సార్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ కూడా టు ఎ లార్జర్ ఎక్స్టెంట్ పేపర్ క్వాలిటీ చాలా పెరిగింది సార్. పేపర్ క్వాలిటీ చాలా పెరిగింది. అంటే మీరు తీసుకునే కోర్స్ యొక్క టీచర్ యొక్క అనుభవము చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆ ఆప్టిమల్ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. ఆ మెథడాలజీ చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మీరు ఏదో తొందరపడి ఏదో డిస్కౌంట్ వస్తుందనో ఏదో ఒక మార్కెటింగ్ ఊపులో కొనుక్కొని చదువుకోకపోతే మీరు కలగంటున్న 4 సంవత్సరాల నుంచి కలగంటున్న డ్రీమ్ 3 నెలల్లో మీ చేతి నుంచి జారిపోవచ్చు. ఆర్ మీరు దాన్ని మ్యాగ్నటైజ్ చేసుకోవచ్చు. రైట్. పిచ్చుకోబట్టుకున్న ఒక అతన్ని ఇంకో అతను అడిగాడు, నువ్వు తెలివిమంతుడు అనుకుంటున్నావు, నేను ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పన్నాడు. ఏంటి సార్ క్వశ్చన్ అంటే, నువ్వు పిచ్చుకొని చంపేస్తావా లేకుంటే విడిస్తావా అంటే అతను అన్నాడు,
నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. నువ్వు గనక చంపు అనంటే నేను చేతులు ఓపెన్ చేస్తాను, పైకి వెళ్ళిపోతుంది. లేదు దానికి ఫ్రీడమ్ ఇస్తానంటే నమిలి చంపేస్తాను. ఇది ఎవరు? మీరు. మీ చేతుల్లోనే మీ భవిష్యత్తు రాస్తుంది. యువర్ ఫ్యూచర్ ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు యువర్ పాస్ట్. ఒక లేబర్ కొడుకు ఎప్పుడూ లేబర్గా ఉండడు. ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఎప్పుడూ ఆటో డ్రైవర్గా ఉండడు. ఒక కూలీ కొడుకు మరో కూలీగా మారడు. మీ జీవితాన్ని మీరే మార్చుకోవాలి. ఎందుకు అనంటే ఈ ఎగ్జామ్ కోసము మీ అమ్మా నాన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఈ వీడియో చూస్తానంటే మీ అమ్మా నాన్న 3 నెలలు ఏమీ చేయకు, కష్టపడు, మిగతాదంతా నేను చూసుకుంటా అంటారు. జీవితంలో అత్యంత సంతోషదాయకమైన రోజు ఏంటి అనంటే నువ్వు అనుకునేది సాధించినప్పుడు. ఎందుకంటే అది నీకు మొట్టమొదటి పునాదినిస్తుంది. నేను ఏదైతే అనుకున్నానో అది సాధించగలుగుతాను అని. దయచేసి టైం వేస్ట్ చేయొద్దు. ఎవరైతే టైంని రెస్పెక్ట్ చేయరో వాళ్లకు సొసైటీలో రెస్పెక్ట్ దొరకదు. ఇది మాత్రము ఫండమెంటల్ ప్రిన్సిపల్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. 19 ఫిబ్రవరి ఎగ్జామ్ ఉంది. 22 జనవరి మీకు కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది. మిగతావన్నీ కూడా విషయాలు కానిస్టేబుల్కి సంబంధించి ఎలా అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉందో, ఏజ్ క్రైటీరియా ఉందో, ఏజ్ రిలాక్సేషన్ ఉందో, మీకు సబ్ ఇన్స్పెక్టర్ కూడా కంప్లీట్ ఇదంతా కూడా మీకు డేటా మీకు ఈజీగా మీకు గూగుల్లో దొరకచ్చు. నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది సార్, నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది నా స్కిల్ సెట్. మొత్తం స్కిల్ సెట్ అంటే అరిథమెటిక్ రీజనింగ్. మీకు కనుక 100 క్వశ్చన్లు 100 మార్కులు కనుక మీకు ఇస్తే 100 మార్కుల్లో మ్యాక్సిమం మార్కులు సంపాదించే అల్గారిథం షార్ట్కట్ టెక్నిక్స్ నాకు తెలుసు. జస్ట్ చెప్పింది చెప్పినట్టు సిన్సియర్గా చదువుకుంటూ ముందుకెళ్ళండి. ఇది 19 ఫిబ్రవరి జరిగే సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ టెస్ట్లో దీని యొక్క ఫార్మాట్. నేనేం చేస్తానంటే సార్, మీకు కనుక కావాలి అని అనుకుంటే కొన్ని ఎస్ఐ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు 2018లో ఎస్ఐ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు, 2016లో జరిగిన ప్రిలిమ్స్ మెయిన్స్ కొన్ని క్వశ్చన్లు, కొన్ని ఓపెన్ సెషన్స్గా తీసుకుంటాను. అప్పుడు మీకు అర్థమవుతుంది ఒక క్వశ్చన్ని ఎలా అటాక్ చేయాలి, ఒక క్వశ్చన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తే మనకు తక్కువ టైంలో వస్తుంది. మనకు ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు మీరు విన్నప్పుడు మీకు ఇంకా ఫార్ బెటర్గా ఐడియా వస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లను అతి త్వరలో నేను క్లాస్ తీసుకుంటాను. దయచేసి ఎవరైతే ఏపీ నుంచి ఉన్నారో వాళ్ళు మాత్రము మీకు అరిథమెటిక్ కనుక మీ కొంచెం ఒక సెక్షన్ ఆఫ్ వీక్నెస్ అని మీరు అనుకుంటే దయచేసి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్కి వెళ్ళి మీకు బ్యానర్లో ఈ ఏపీఎస్ఐకి ఒక స్పెషల్ బ్యాచ్ ఉంది. ఆ స్పెషల్ బ్యాచ్ ఆల్రెడీ 200+ స్టూడెంట్స్ తీసుకున్నారు. మీకు ఆ సబ్జెక్ట్లో వీక్ అనుకుంటే జనరల్ స్టడీస్ మీరు ఎక్కడైనా చదవండి సార్, కానీ అనుభవం ఉన్న టీచర్ దగ్గర చదవండి, లైవ్ క్లాసెస్ చెప్పే టీచర్ దగ్గర చదవండి. రైట్, పేపర్ స్టాండర్డ్ పెరిగింది. మళ్ళీ ఆర్డినరీ టీచర్ దగ్గర చదివితే ఒక టీచర్ ఏం చేస్తాడు, తనకు ఎంతవరకు తెలుసో అంతవరకే చెప్తాడు, తనకు తెలియందైతే చెప్పలేడు కదా. ఒక బ్యాంక్ చెప్పే టీచరు, ఒక మామూలు అనుభవం లేని టీచర్ తనకు ఎంతవరకు వచ్చో అంతవరకే చెప్తాడు. రైట్, ఒక క్యాట్ ఎగ్జామ్ వచ్చే టీచరు ప్రాబబ్లీ మీ ఎస్ఐ ఎగ్జామ్ కంటే 10 times స్టాండర్డ్ ఎక్కువ ఉన్న పేపర్, ఆ పేపర్కి ట్రైన్ చేసే నేను నాకు తెలిసి అరిథమెటిక్ పూర్తిగా మీకు చాలా కాన్ఫిడెంట్గా తీసుకొని వస్తాను సార్. ఇది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఈ లైవ్ బ్యాచ్ వచ్చేసరికి పైన క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, కింద క్వశ్చన్ తెలుగులో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. నేను ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చాను కాబట్టి న్యాచురల్గా నాకు ఇంగ్లీష్ అనే కమ్యూనికేషన్ వస్తుంది. కానీ మీకు ఏదైతే పేపర్ బైలింగ్వల్లో ఉంటుందో క్లాస్ కూడా పూర్తిగా బైలింగ్వల్లో ఉంటుంది, పూర్తిగా బైలింగ్వల్లో ఉంటుంది. సో 6511 పోస్టులు. ఇది మీ కళ అని అనుకుంటే దయచేసి దీన్ని మీరు చాలా సీరియస్గా చదవాలి సార్. సార్ నేను ఇప్పటి వరకు చదవలేదు, నేను ఇది చేయగలుగుతానా లేదా? రైట్, ఒక గొప్ప ఆథర్ ఒక మాట అన్నాడు, ఇఫ్ యూ థింక్ యూ కెన్ యూ కెన్. నువ్వు చేయగలుగుతావు అని అనుకుంటే నీ ముందు 100 ఆలోచనలు వస్తాయి ఎలా చెయ్యాలో అని చెప్పి. నాకు అరిథమెటిక్ రాదు, అనిల్ సార్ దగ్గర కోర్స్ తీసుకుంటా, రోజు 3 గంటలు ఆయన షార్ట్కట్ టెక్నిక్స్ నేర్చుకుంటా. వారం తర్వాత ఆయన టెస్ట్ సిరీస్ రిలీజ్ అవుతుంది, టెస్ట్ సిరీస్లో మార్కులు రాస్తా.
15-20 రోజుల్లో అరిథమెటిక్ అనిల్ నాయర్స్ తెలుగు మీడియం ఎడిషన్ రిలీజ్ అవుతుంది. మొత్తము మీకు కావలసిన పూర్తి టూల్స్ అండ్ రిసోర్సెస్ ఇచ్చే బాధ్యత నాది. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సార్. ఒక క్యాట్ ఎగ్జామ్ ట్రైనర్గా ఈ స్టేట్ పిఎస్సికి సంబంధించిన పేపర్లో ఎలా టీచర్లు చెప్తున్నారో చాలా నవ్వు వస్తుంది నాకు. అందుకే నేను ఈ తెలుగు మీడియం మార్కెట్లోకి దిగాను సార్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు బ్యానర్లో దొరుకుతుంది. కొన్ని వీడియోలు చూడండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మై గుడ్ ఫ్రెండ్, థ్యాంక్స్ టు ది బిలోవ్డ్ రెస్పెక్టెడ్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఎ నోటిఫికేషన్ సో దట్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పెప్డ్ అప్. నేను మీకు ఏపీ ప్రీవియస్ ఇయర్ పేపర్లు తీసుకుంటే మీకు ఉపయోగపడితే దయచేసి కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. మీకు కనుక సార్ కొన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్లు తీసుకుంటే ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఏదైతే కోర్సు ఉందో దాని యొక్క లింక్ నేను పిన్డ్ కామెంట్లో పెడతాను సార్. దయచేసి మీరు ఏవైనా క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటే దయచేసి అడగండి. సువర్ణ అవకాశము మళ్ళీ చెప్తున్నాను, పోగొట్టుకోవద్దు చేతి నుంచి. ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదు. మనము November 28లో ఉన్నాము, డిసెంబర్ 1 నెల ఉన్నది, జనవరి 22 రోజులు ఉన్నాయి, ఫిబ్రవరి 19 రోజులు ఉన్నాయి. అంటే 22 + 19 40 ఆల్మోస్ట్ మనకు చాలా 2.5-3 months మనకు టైం ఉంది సార్. మధ్యలో ప్రిలిమ్స్, దాని తర్వాత మెయిన్స్. ఒక్కసారి చదవాలి. ఆ ఒక్కసారి ఎలా చదవాలంటే టాప్ 1% వచ్చేటట్టు చదవాలి. మిమ్మల్ని చదివిపించడానికి నేను రేపటి నుంచి పూర్తిగా ఫామ్లోకి వస్తున్నాను. నాకు మీ దగ్గర నుంచి సార్, నేను మ్యాథ్స్ నా ఫేవరెట్స్, నాకు మీ దగ్గర నుంచి ఏమీ వద్దు సార్. సీరియస్ అండ్ సిన్సియారిటీ ఉంటే చాలు, కమిట్మెంట్ టు యువర్ గోల్ ఉంటే చాలు. నాకు మీరు నాన్ మ్యాథ్స్ అంటే భయము, నేను చూసుకుంటాను అది. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్లు ఒకసారి స్మార్టర్ వేగా సాల్వ్ చేయండి సార్, నేను చూసుకుంటాను సార్. ఎవరైతే బీద స్టూడెంట్స్ ఉన్నారో, ఎఫోర్డ్ చేయలేని స్టూడెంట్స్ ఉన్నారో, మీ అందరికీ తెలుసు అనిల్ నాయర్ క్లాసెస్లో రోజు కొన్ని టాపిక్ వీడియోలు నేను రిలీజ్ చేస్తున్నాను, రోజు కొన్ని షార్ట్ వీడియోలు రిలీజ్ చేస్తున్నాను. ఎందుకు? ఒక Tier 3లో ఉండి ఈ ఫీజు కూడా పే చేయని వాళ్లకు నేను ఒక సెట్ ఆఫ్ టీమును పెట్టి మీ బాధ్యతల్లా వీడియోలు పెట్టుకుంటూ వెళ్ళడము, ఎక్కడో ఒక చోట ఎవరో ఒక స్టూడెంట్కి ఇది ఉపయోగపడుతుందని మీ అందరికీ నేను రెగ్యులర్గా పెడుతున్నా. కన్సిస్టెంట్గా రోజుకు 3-4 కాన్సెప్ట్ వీడియోలు, 5-6 షార్ట్ వీడియోలు వస్తూ ఉన్నాయి. అది మీకు హెల్ప్ అవుతుంది. ఒక క్వశ్చన్ తీసుకోవడము, బెస్ట్ మెథడ్లో సాల్వ్ చేయడము, ఈజీ మెథడ్లో సాల్వ్ చేయడం, ఫాస్టర్ మెథడ్లో సాల్వ్ చేయడము, స్ట్రాటజీ వీడియోలు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి సార్, స్టూడెంట్స్ తొందరపడి రికార్డెడ్ బ్యాచ్ తీసుకొని పాత కంటెంట్ చదివి మీ అవకాశాన్ని డై చేయకూడదు, కిల్ చేయకూడదు. లైవ్ బ్యాచ్ కొన్ని వీడియోలు మీరు ఏం ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకుండా అనిల్ నాయర్ క్లాసెస్కి వెళ్ళి కొన్ని వీడియోలు చూడండి. నా స్టైల్ ఆఫ్ టీచింగ్ నచ్చితే మీరు ఈ వీడియోలు చూడండి. కానీ తొందరలో నేను క్యాట్ పేపర్ కూడా సాల్వ్ చేస్తాను. ఫుల్ సిలబస్ మీకు అంతా కూడా ఇప్పుడు డిఏఓ మనము యావరేజ్ మిక్చర్ 2వ సెషన్ దగ్గర ఉన్నాం. అరిథమెటిక్ పూర్తిగా, రీజనింగ్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, సెలెక్టెడ్ టాపిక్స్, స్టూడెంట్స్ ఇబ్బంది పడే టాపిక్లు నేనే తీసుకుంటాను సార్. ఫీజు వచ్చేసరికి దీనికి 3 monthsకి మీకు ఫీజు వచ్చేసరికి 1499. 3 months 1499 రూపీస్. దయచేసి నన్ను కూరగాయలు అమ్మేటోళ్ళలాగా చెయ్యొద్దు. ఒక విద్య చెప్పే టీచర్ తోటి 90 రూపాయలు 100 రూపాయలు మీకు దీనికంటే తక్కువ ధరలో ఒక క్యాట్ టీచర్ ట్రైన్ చేసే కంటెంట్ దొరుకుతుందంటే నేనే మిమ్మల్ని వెళ్ళమంటాను. లోకల్ టీచర్ తోటైతే మీకు రికార్డెడ్ కంటెంట్ దొరికితే నేను ఇప్పుడు చెప్పే మాట మీకు నెల రోజుల తర్వాత, అరే అనిల్ సార్ ఈ వీడియోలో ఆయనేమో
ఈయనేమో 2 సెకండ్లు చేశాడు, నేనేమో ఈ కోర్స్ తీసుకున్నా, ఈయనేమో 2 నిమిషాలు తీసుకున్నాడు అని నెల రోజుల తర్వాత బాధపడితే లేదు. ఇది ఒక T20 మ్యాచ్ లాగా సార్. అంటే మనకు మేనేజ్మెంట్ ఎగ్జామినేషన్లో ఒక స్నాప్ ఎగ్జామ్, స్నాప్ అని సింబియాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ ఎగ్జామ్ ఉంది, 1 అవర్ ఎగ్జామినేషన్ సార్. గంటలో నీ ప్రతాపం చూపెట్టాలి. మనకు టైం లేదు, అతి తక్కువ టైంలో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలి. ఎందుకు అనంటే మనం స్కోర్ చేయకపోతే మన ఫ్రెండే మన కాంపిటీటర్. మనం పండుకున్నప్పుడు ఇంకోడు పండుకోవట్లేదు, వాడు ఆ టైంలో కష్టపడి తను తన అమ్మ నాన్నల ఆశయాన్ని చేస్తున్నాడు. మీకు నచ్చినా నచ్చకున్నా ఇదొక కాంపిటేటివ్ వరల్డ్ సార్. మీరు ఉరకకపోతే ఇంకోళ్ళు ఉరుకుతారు, నువ్వు ఉరుకుతే ఫాస్టెస్ట్ ఉరకాలి, లేకపోతే నీ ముందు ఇంకొంతమంది ఉండొచ్చు. ఎవరికైతే చాలామంది స్టూడెంట్స్ ఎస్ఐ లైవ్ బ్యాచ్ అడిగారు, లైవ్ బ్యాచ్కి సంబంధించి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు బ్యానర్లో కనబడుతుంది, డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇది లైవ్ బ్యాచ్. అన్ని క్లాసులు అనిల్ నాయర్ సార్ తీసుకుంటారు. అంటే నేను కంటెంట్ నేనే క్రియేట్ చేస్తాను. దాని తరువాత మీకు ఫౌండేషన్ మెటీరియల్ కూడా దొరుకుతుంది. దాని తర్వాత మీకు ఈ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ PDF రూపంలో దొరుకుతుంది. మీరు ప్రింట్ తీసుకోవచ్చు, దాని తర్వాత ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, మొబైల్ చూసుకోవచ్చు. పాత వీడియోలు కాకుండా కొత్త రకం వీడియోలు ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లన్నీ కూడా అనిల్ నాయర్ సార్ ఓపెన్ సెషన్లో ఫ్రీగా కండక్ట్ చేస్తారు. టెస్ట్లు కూడా వస్తుంది. అతి త్వరలో అరిథమెటిక్ బుక్ వస్తుంది. నాకు తెలిసి తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎంతగా బుక్కు వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. ఇంకో మ్యాక్సిమం 20-25 డేస్లో రిలీజ్ చేసే పూర్తి ప్రయత్నం చేస్తాను. నాకు గొంతు బాగుండడం వల్ల నేను కూర్చుంటలేను సార్. బుక్ ప్రిపరేషన్ మీద విపరీతమైన టైం పెడుతున్నాను. బుక్ వచ్చిన తర్వాత అనిల్ సార్ ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, నోటిఫికేషన్ వచ్చింది, కొంచెము సిన్సియర్గా ఎఫోర్ట్ పెట్టండి. థ్యాంక్స్ అ లాట్. విత్ లవ్, అనిల్ నాయర్.